హాయ్, మైక్రోసాఫ్ట్ స్టోర్లో యువర్ ఫోన్ అనే యాప్ ఉంది. దాంట్లో యాప్స్ అనే కొత్త ఫీచర్ని మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది. దీని స్పెషాలిటీ ఏంటంటే మీ ఫోన్ని డైరెక్ట్గా మీ సిస్టమ్కి కనెక్ట్ చేసుకుని మీ ఫోన్లో ఉన్న యాప్స్ని మీ సిస్టమ్ నుంచి రన్ చేయొచ్చు. అయితే ఇంతవరకు థర్డ్ పార్టీ యాప్స్ మాత్రమే ఉన్నాయి. ఇది డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ నుంచి రావడం వల్ల మీకు సెక్యూరిటీ పరంగా అలాగే స్పీడ్ పరంగా కూడా వేగంగా పనిచేస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ శాంసంగ్లోని కొన్ని డివైస్కి మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వీడియోలో మనం ప్రధానంగా 5 అంశాలు తెలుసుకుంటాం. ఒకటి, మీ దగ్గర శాంసంగ్ ఫోన్ ఉన్నా లేకపోయినా మీ ఫోన్ని యువర్ ఫోన్ ఫీచర్ ద్వారా సిస్టమ్కి అంటే విండోస్ సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవాలా. 2, కనెక్ట్ చేసుకునేటప్పుడు ఎదురయ్యే సమస్యలు ఏంటి, వాటిని పరిష్కరించాలా. 3, కొత్త న్యూ యాప్ ఫీచర్ ఎలా ఉంది, ఆ ఫీచర్కి సపోర్ట్ చేసే డివైస్ ఏంటి. ఇంకా తర్వాత ఒకవేళ మీరు కనుక మీ ఫోన్ని అన్లింక్ చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలి, ఈ 5 పాయింట్లు దీంట్లో వివరించాను. ఓకే, ముందు ఫోన్ని కనెక్ట్ చేసుకోవడం లాగా చూద్దాం. డైరెక్ట్గా లాంచ్ చేయొద్దు, ముందు గెట్ కొట్టి ఆ తర్వాత లాంచ్ చేయండి. సో ఇలా గెట్ కొట్టినప్పుడు అప్డేట్ ఏమైనా ఉంటే అప్పటికి అప్డేట్ అయిపోతుంది. ఓకే, సో లాంచ్ చేసిన తర్వాత మీకు ఇలా ఆప్షన్ వస్తుంది. దీంట్లో ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఆండ్రాయిడ్ చూస్ చేసుకుని కంటిన్యూ చేయండి. ఫోన్లోకి వెళ్ళి ఫోన్లో ఈ యూఆర్ఎల్ని టైప్ చేయాలి. eka.ms/yourpc. సో గూగుల్ ప్లే స్టోర్లో వచ్చి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది దానికి కంపానియన్ యాప్. సో మీ ఫోన్లో ఈ యాప్ ఉంటేనే ఇది మీ పీసీకి లింక్ అవుతుంది. ఇలా మీ ఫోన్లో కొన్ని పర్మిషన్లు అడుగుతుంది, వాటిని ఓకే చేయండి. ఇది మైక్రోసాఫ్ట్ నుంచే కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. సో మీకు రైట్ సైడ్ ఫోన్లో నేను చేస్తున్నది, అలాగే లెఫ్ట్ సైడ్ పీసీలో చేస్తున్నది ఒకేసారి చూపిస్తున్నాను. అయితే ఇలా సైన్ ఇన్ చేసేటప్పుడు మిమ్మల్ని మైక్రోసాఫ్ట్ అకౌంట్ నుంచి లాగిన్ అవ్వమని అడిగితే కనుక మీ దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ అవ్వండి, లేదంటే కొత్తది క్రియేట్ చేసుకున్నా లాగిన్ అవ్వండి. అయితే మీరు ఇప్పటివరకు చెప్పినవన్నీ చేసినా కూడా ఫోన్ కనెక్ట్ కాకుండా ఇలాంటి ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. We can't connect to your phone. Make sure that your PC and phone are connected to the internet. మీ ఫోను పీసీ కూడా ఒకే వైఫైకి కనెక్ట్ అయ్యి ఉన్నా కూడా ఇలాంటి ఎర్రర్ వస్తే కనుక సో మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో సూచించిన విధంగా ఈ స్టెప్స్ ఫాలో కండి, ఆటోమేటిక్గా మీ ఫోన్ కనెక్ట్ అవుతుంది. సో దాంట్లోకి వెళ్ళాక ఈ ఫిక్స్ చేయండి. సెట్టింగ్స్, ప్రైవసీ, అక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ యాప్స్ చూడాలి. ఆ బ్యాక్గ్రౌండ్ యాప్స్లో ఈ యువర్ ఫోన్ అన్నది బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యేలాగా మనం పర్మిషన్ ఇవ్వాలి. నేను అంతకుముందు నా పీసీలో బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్నిటినీ బ్లాక్ చేశాను. సో ఇప్పుడు దాన్ని అలౌ చేస్తున్నాను. ఆ తర్వాత అలాగే సెట్టింగ్స్లో సిస్టంలో షేర్డ్ యాక్సెస్ కూడా చూడాలి. షేర్డ్ ఎక్స్పీరియన్సెస్ సిస్టమ్ లెఫ్ట్లోనే ఉంది. సో దీంట్లో షేర్డ్ సిస్టమ్, సో రైట్ సైడ్ చూస్తే ఇక్కడ ఈ షేర్డ్ ఎక్స్పీరియన్స్ లేదు. సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను షేర్డ్ ఎక్స్పీరియన్స్ సెట్టింగ్స్. అక్కడ ఏమైనా
ఇష్యూ ఉంటే కనుక ఫిక్స్ నో కొట్టాలి. బట్ ఇది యాక్చువల్గా ఆన్ అయ్యలేదు. ఆన్ లేదు కాబట్టి నేను ఆన్ చేసి దాన్ని ఓన్లీ మై డివైసెస్ వరకు చూస్ చేసుకున్నాను. మీరు కూడా మై డివైసెస్ పెట్టుకోండి, అందరికీ యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో చెప్పిన విధంగా ట్రబుల్ షూట్ చేశాక ఈ సెట్టింగ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీ ఫోన్లో. ఒకవేళ ఆఫ్ ఉంటే కనుక వాటిని ఆన్ చేసుకునేలా చూసుకోవాలి. ఈ ట్రబుల్ షూట్ చేశాక దీన్ని రిఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు నా ఫోన్ కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నా ఫోన్లో ఉన్న మెసేజ్ ఇక్కడ చూపిస్తున్నాయి. అలాగే పక్కన ఫొటోస్, కాల్స్ కూడా యాక్సెస్ అడుగుతుంది. సో మనకి మీరు పక్కన క్లిక్ చేసినప్పుడల్లా ఫోన్లో మీకు మెసేజ్ వస్తుంది, నోటిఫికేషన్. అది అలౌ చేయమని, అది అలౌ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ యాక్సెస్ వచ్చేస్తుంది. సో ఇదే టైంలో మీ ఫోన్ బ్లూటూత్ కూడా ఆన్ అయి ఉండాలి. సో అలా ఆన్ చేయమని అది పర్మిషన్ అడుగుతుంది, దానికి పర్మిషన్ ఇవ్వండి, తర్వాత వస్తుంది. మీ ఫోన్లో ఉన్న ఫోటోలను కూడా మీరు ఈజీగా కాపీ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే మీకు లెఫ్ట్ సైడ్ మీకు యాప్స్ ఫీచర్ దీంట్లో మిస్ అయింది. యాక్చువల్లీ కొత్తగా వచ్చిన యాప్స్ ఫీచర్ మీకు లెఫ్ట్లో ఈ ఫొటోస్ మెసేజ్ దగ్గరలో కనిపించాలి. సో శాంసంగ్లో కొన్ని డివైసెస్ వరకు ఈ కొత్త ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత అందరికీ ఇది అన్ని ఫోన్లకి త్వరలో వస్తుంది. అప్పటి వరకు కొన్ని శాంసంగ్ ఫోన్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఆ ఫోన్ల జాబితా ఈ వీడియో చివరిలో మీకు ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఫోన్ కనెక్ట్ కాగానే మీరు చూడొచ్చు. చెప్పినట్టుగా ముందు దీంట్లో యాప్స్ ఫీచర్ మిస్ అయింది కదా. ఒకవేళ యాప్ ఫీచర్ ఉంటే కనుక మీకు ఫోన్లోను సిస్టంలోను ఇలా చూడవచ్చు ఒకసారి ఆన్ చేసుకుంటే కనుక. సో మీ యాప్స్ ఫీచర్లో ఇలా అన్ని యాప్స్ A to Z మీ ఫోన్లో ఎన్ని ఉంటే అన్ని యాప్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఆ యాప్స్ అన్నింటినీ మీరు ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. బట్ కొన్ని 1-2 కేవలం ఫోన్లోనే పనిచేసే యాప్లు ఉంటాయి, వాటిని మీరు దీంట్లో చూడలేరు. ఆ లిస్ట్ తర్వాత వస్తుంది. ఇప్పుడు మనం ఎలాంటి శాంసంగ్ ఫోన్లో ఈ ఫీచర్ కనిపిస్తుంది అన్నది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, సెట్టింగ్ అప్ అండ్ యూజింగ్ లింక్ విండోస్ అని ఇచ్చాడు. అది క్లిక్ చేసిన తర్వాత పైన మీకు URL కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళండి. సో ఈ శాంసంగ్ ఫోన్లన్నీ కూడా ప్రజెంట్ సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఆల్రెడీ ఇప్పటికే యూట్యూబ్లో విండోస్ సెంట్రల్ ఈ వీడియో పెట్టింది. సో శాంసంగ్ ఫోన్ మీద టెస్ట్ చేసి పెట్టింది. ఈ వీడియో మీరు చూడొచ్చు. నా డిస్క్రిప్షన్లో ఈ లింక్ కూడా ఇస్తాను. సో మీరు కనుక మీ ఫోన్ని సిస్టమ్కి లింక్ చేసి ఉంచుకోవద్దు అనుకుంటే కనుక సో దాన్ని ఎలా అన్లింక్ చేయాలి అన్నది ఇక్కడ వివరిస్తుంది. మీకు డైరెక్ట్గా యువర్ ఫోన్ యాప్లో అన్లింక్ ఇవ్వలేదు. మీరు మళ్ళీ విండోస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ యువర్ ఫోన్ ఓపెన్ చేసి కింద చూస్తే ఇక అన్లింక్ దిస్ PC అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే అన్లింక్ అయిపోతుంది. ఒకవేళ మళ్ళీ యాడ్ చేయాలి కొత్తది అనుకుంటే సో పైన యాడ్ ఏ ఫోన్ అనేది క్లిక్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,